వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపు ఓడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట తల్లిలాగా ఆదరిస్తానంటున్నాడు. మానవ జీవితంలో తల్లి ఆదరించినట్లు ఎవరూ ఆదరించలేరు. ఎంతమంది బంధువులున్నా స్నేహితులున్నా తల్లి ఆదరణ అనేది దొరకదు. తల్లి జీవితంలో ఒక్కసారే మనకు దొరుకుతుంది. తల్లిని కోల్పోయిన తర్వాత మరలా ఆ స్థానంలో ఆ ప్రేమను కానీ ఆ నిజమైన త్యాగాన్ని కానీ ఎవ్వరిలో మనం చూడలేము. అయితే ప్రభువు అంటున్నాడు, అదే ప్రేమ నేను చూపగలను, అదే ఆదరణ నేను ఇవ్వగలను. ఇంకొక మాటలో చెప్పాలంటే తల్లి కన్నా ఎక్కువగా నేను ఆదరించగలను అంటున్నాడు. నిజమే. ఈ దినాన ప్రియ సహోదరి సహోదరుడా, తల్లి లాంటి ఆదరణ కోల్పోయి, తల్లి ప్రేమను కోల్పోయి, తల్లిని దూరం చేసుకొని దిగులు పడుతున్న సహోదరుడా సహోదరి, అప్పుడప్పుడు తల్లిని జ్ఞాపకాల్లోకి తెచ్చుకొని కుమిలిపోతూ ఏడుస్తున్న ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ తల్లి ఎక్కడికి పోలేదు. నీ తల్లి ఆదరణ, నీ తల్లి ప్రేమ ప్రభువులోనే ఉంది. అంత మాత్రమే కాదు, ప్రభువులోనే నీ తల్లి కూడా ఉంది అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూసినట్లయితే ఎంతో ప్రేమించిన తల్లి, అలాగే ఎంతో ప్రేమించబడిన కుమారుడు ఉంటూ వచ్చారు. ఆదిలోనే ఆదికాండము 24వ అధ్యాయములో అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రియమైన తల్లిని ఆ కుమారుడు కోల్పోయాడు. ఆ తల్లి పేరు శారా, ఆ కుమారుడి పేరు ఇస్సాకు. ఇస్సాకు అనే మాటకు అర్థము నవ్వు, సంతోషము. ఎప్పుడైతే తల్లిని పోగొట్టుకున్నాడో ఇస్సాకు జీవితము దుఃఖమైపోతూ వచ్చింది. ఇస్సాకు ఎంతో దుఃఖపడుతూ వచ్చాడు. ఆ దుఃఖం అనేది నివారణ కావట్లేదు, ఆదరణ దొరకలేదు. అలాంటి సమయంలోనే దేవుడు ఆ కుమారుడికి తల్లి ఆదరణ అంటే ఎలా ఉంటుంది, తల్లి లేకపోయినా ఆ స్థానంలో ప్రభువు ఎలా ఉంటాడో ఆయన తెలియచేస్తూ వచ్చాడు. ఆదికాండం 24వ అధ్యాయము 67వ వచనంలో ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోకి ఆమెను తీసుకొని పోయెను. కిందకు వచ్చేసినట్లయితే అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. దుఃఖ నివారణ. ప్రియులారా, ఆదరణ కావాలి అంటే నివారణ కావాలి. బిఫోర్ కంఫర్ట్ క్యూర్ ఈజ్ ఇంపార్టెంట్. ఏంటి ఈ నివారణ అంటే దేవుడు మాత్రమే ఆ నివారణ చేయగలడు. నీ దిగులు, నీ బాధ, నీ చింత నివారణ కావటం లేదా, దేవునికి అప్పగించు. ఆయన అందులో ఎంతో ప్రత్యేకమైన నిపుణుడు. ఎవరి కన్నీరు ఎలా తుడవాలో, ఎవరి బాధను తీసివేయాలో, ఎవరి ఇబ్బందిని ఎలా పోగొట్టాలో, ఎవరి దుఃఖాన్ని ఎలా ఆపాలో ఆయన కంటే తెలిసిన వారు ఇంకెవరూ లేరు. కాబట్టి నువ్వు దుఃఖంలో ఉండి, బాధలో ఉండి, సమస్యల్లో ఉండి ఆ పరిస్థితిని మనుషులకు అప్పగించినప్పుడు ఆ దుఃఖము ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ బాధ ఇంకా దినదినము పెరిగిపోతుంది, కానీ తగ్గిపోదు. ప్రియులారా, ప్రభువు కన్నీరు తుడిచినట్లు ఎవరు కన్నీరు తుడవలేరు. ప్రభువు ఆదరణ చూపినట్లు ఎవరు ఆదరణ చూపలేరు. వారు ఎంతటి వారైనా సరే ఇప్పటి ప్రేమ రేపు ద్వేషంగా మారవచ్చు, ఇప్పటి ఓదార్పు
ఓదార్పు రేపు శత్రుత్వంగా మార్చొచ్చు. కానీ నీ దేవుడు అలాంటి దేవుడు కాదు. ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. అనగా తల్లి లాంటి ఆదరణ ఇస్సాకు పొందుతూ వచ్చాడు. ఈ ఉదయకాలం దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాడు. ఇస్సాకు ఎలా ఆదరించబడ్డాడు? ఆదరణకు ముందు నివారణ కావాలి. ఆ నివారణ అయితేనే ఆ ఆదరణ దొరుకుతుంది. ఇప్పుడు ఇస్సాకు జీవితంలో తల్లిగా దేవుడు దుఃఖ నివారణ చేస్తూ వచ్చాడు. నిజమే, దుఃఖము ఎక్కువైపోతుందా? నీ సమస్యలను బట్టి, నీ బాధలను బట్టి, నువ్వు పొందిన అన్యాయాన్ని బట్టి, జరిగిన మోసాన్ని బట్టి, కోల్పోయిన వాటిని బట్టి నీ దుఃఖము దినదినము ఎక్కువ అవుతుందేమో. నీ దుఃఖాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ దుఃఖ నివారణ ఎలా చేయాలో ప్రభువుకు తెలుసు. నువ్వు కోల్పోయింది రెండంతలుగా ఇచ్చి ఆ స్థానంలో ప్రభువు ఉండి నిన్ను ఆదరిస్తాడు. ఇక్కడ ఇస్సాకు జీవితంలో కూడా తల్లి కోల్పోయినప్పుడు ఒక మాటల ద్వారా దేవుడు ఆదరించలేడు, కానీ ఆయన క్రియల ద్వారా ఆదరించాడు. ఆ స్థానంలో తల్లిలాగా ప్రేమించే రిబ్కాను దేవుడు ఇస్సాకుకి ఇచ్చాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ యొక్క తల్లిని నువ్వు కోల్పోయావంటే ఆ స్థానంలో దేవుడు తల్లి లాంటి భార్యను నీకు ఇచ్చాడు. ఆమెను నువ్వు అర్థం చేసుకో. ఆమె ప్రేమను నువ్వు గుర్తించినప్పుడు నువ్వెంతో గొప్ప ఆదరణ పొందుతావు. మరలా చెప్పాలంటే నీ తల్లి ఎక్కడికి పోలేదు, నీతోనే ఉంది. నీ భార్య రూపంలో తల్లిగా దేవుడు నిన్ను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ, రిబ్కా ఎలాగైతే ఇస్సాకును ప్రేమించి ఆదరిస్తూ వచ్చిందో అలాంటి ఆదరణ దేవుడు నీకు ఇస్తాడు. అంతేకాదు, దేవుడే నీ జీవితంలో అలాంటి తల్లిగా ఉండి ఆదరిస్తూ ఉంటాడు. ఇది మొట్టమొదట దుఃఖ నివారణ ఇస్సాకు జీవితంలో కలిగింది. రెండవది చూసినట్లయితే యెషయా గ్రంథం 47వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. రెండవది, మానవునికి ఆదరణ లేకుండా చేసేది కీడు అనేది. ఒకటి దుఃఖమైతే రెండవది కీడు. ఈ కీడు అనేది దూరం వాళ్ళు చేయరు, కానీ దగ్గర వాళ్ళే చేస్తారు. బయట వాళ్ళు ఎప్పుడు చేయలేరు, కానీ ఎంతో నీకు పక్కనున్న వాళ్ళు చేస్తారు. నువ్వు ప్రేమించిన వాళ్ళే కీడు చేస్తారు. నువ్వు ఇష్టపడిన వాళ్ళే కీడు చేస్తారు. నువ్వు ఎవరితో అయితే సహాయం చేశావో వారే నీకు కీడు చేస్తారు. అయినా బాధపడవద్దు. దేవుడు ఆ కీడును కూడా నివారణ చేసేవాడుగా ఉంటున్నాడు. మూడవదిగా చూసినట్లయితే ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనంలో చెర నివారణ అయినవారు అంటున్నాడు. మూడవది, చెర నివారణ చేస్తాడు. ఏంటి ఈ చెర అంటే? మాటికి బంధకాల్లోకి వెళ్ళిపోవటం, మాటికి లోకంలోకి వెళ్ళిపోవటం, మాటికి చిక్కుల్లోకి వెళ్ళిపోతూ నువ్వు ఉన్నావా? దేవుడు నీ జీవితంలో చెర నివారణ చేస్తాడు. బాధలనే చెర, ఇబ్బందులనే చెర, సమస్యలనే చెర, శోధనలనే చెరలోకి నువ్వు వెళ్ళిపోతున్నావేమో, అప్పులనే చెరలోకి వెళ్ళిపోతున్నావేమో, దురలవాట్లనే చెరలోకి నువ్వు వెళ్ళిపోతున్నావేమో. దేవుడు తప్పనిసరిగా ఆ చెర నివారణ చేసి ఇక నీకు ఎలాంటి చెర బంధకాలు లేకుండా గొప్ప నెమ్మది ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇది రెండవదిగా చూస్తున్నాము. ఒకటి దుఃఖ నివారణ, రెండవది కీడు నివారణ, మూడవది ఇక్కడ చెర నివారణ. నాలుగవదిగా చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనం, నీ గాయము చేత నీవు అరచెదవేమి, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. ప్రియులారా, నాలుగవది ఈరోజు మానవుడికి ఆదరణ లేకుండా చేస్తుంది నొప్పి. పెయిన్ అనేది మనుషుల మాటల ద్వారా కలిగే నొప్పి, మనుషుల ప్రవర్తన ద్వారా కలిగే నొప్పి. ఇలాంటి నొప్పి చాలా భయంకరంగా ఉంటుంది. శరీర సంబంధమైన నొప్పి కన్నా మానసికమైన నొప్పి అది తట్టుకోలేనిది, మందులు కూడా లేనిది. అయితే ప్రభువు అంటున్నాడు, ఆ నొప్పి కూడా నేను నివారణ చేస్తాను. ఏ నొప్పితో బాధపడుతున్నావు సహోదరుడా? చెప్పుకోలేని నొప్పితో బాధపడుతున్న సహోదరి, నీ యొక్క మానసికమైన నొప్పిని దేవుడు ఖచ్చితంగా నివారణ చేస్తాడు.
అనారోగ్యాన్ని బట్ట, ఆర్థిక పరిస్థితులను బట్ట, దేన్ని బట్టి నువ్వు నొప్పించుకుంటున్నావు, నీ మనసుని నొప్పించుకుంటున్నావు, నీ హృదయాన్ని నొప్పించుకుంటున్నావు, దేవుడు తప్పనిసరిగా ఆ నొప్పిని నివారణ చేస్తానంటున్నాడు. ఇది 4వదిగా చూస్తున్నాము. 5వదిగా చూసినట్లయితే దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనములో మధ్యలో మాట, అవమానమును ఒక అధికారి నివారణ చెయ్యును. 5వది, దేవుడు నీ అవమానాన్ని నివారణ చేసేవాడుగా ఉంటున్నాడు. ఎలాంటి అవమానంతో ఉంటున్నావు? మనుషులు నిన్ను అవమానపరుస్తున్నారేమో, పరిస్థితులు నిన్ను అవమానపరుస్తున్నాయేమో, నీ సొంత వాళ్ళు, నీ కుటుంబ సభ్యులు, నీ రక్త సంబంధికులే అనవసరంగా నిన్ను అవమానపరుస్తూ అవమాన పాలు చేస్తున్నారేమో. దేవుడు ఆ అవమానాన్ని కూడా నివారణ చేసి అవమానాన్ని తీసివేస్తానని చెప్తున్నాడు. 6వదిగా చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి నహూము గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం, బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. 6వది, ఆయన బాధను నివారణ చేసేవాడుగా ఉంటున్నాడు. దేని గురించి నువ్వు బాధపడుతున్నావు? దేని గురించి కృంగిపోతున్నావు? ఆర్థిక బాధల, ఆరోగ్యకరమైన బాధల, ఆత్మీయమైన బాధల, దావీదునకు కలిగిన బాధలు ఎన్నున్నా దేవుడు వాటి నుంచి తప్పించాడు. అలాగే ఈ దినాన దేవుడు నీ బాధ కూడా నివారణ చేయాలనుకుంటున్నాడు. ఇస్సాకు కలిగిన బాధను తల్లిలాగా నివారణ చేసిన దేవుడు నీ బాధ కూడా ఆయన నివారణ చేసేవాడుగా ఉంటున్నాడు. దిగులు పడొద్దు, బాధపడొద్దు, ఇబ్బంది పడొద్దు. దేవుడు తప్పనిసరిగా ఆయన నివారణ చేస్తాడు. ఈరోజు నీ దిగులు, నీ చింత, నీ బాధ అది ఏదైనప్పటికీ కూడా దేవుడు నివారణ చేయాలని ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ యొక్క పరిస్థితి అంతటినీ కూడా ఆయనే నివారణ చేస్తారు. ఆయనే నీకు సహాయం చేస్తాడు. దేవుని వాక్యంలో నుంచి చివరిగా మనం చూసినట్లయితే 2వ కొరింథీ 7:11 దోష నివారణ. ఇంకొక మాటలో చెప్పాలి అంటే అలాంటి లోక సంబంధమైన, పాప సంబంధమైన వాటన్నిటినీ కూడా ప్రభువు నివారణ చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయనే నివారిస్తాడు. ఇది నా ప్రియ సహోదరుడా, సహోదరి, తెలిసి తెలియక దోషాల్లో, పాపాల్లో నువ్వు చిక్కుకున్నావు. ఎరిగి కూడా అందులో పడిపోతూ వచ్చావేమో. దేవుడు తప్పనిసరిగా అంటున్నాడు, ఆ దోషాన్ని, ఆ పాపాన్ని నేను క్షమించి నివారణ చేస్తానంటున్నాడు. ఆయన రక్తము ఇంకా నీ కొరకు సిద్ధంగా ఉన్నది. ఆ రక్త దారుల్లో నీకు నివారణ ఉంది, నీకు నూతన జీవితం ఉంది, ఇంకా నీకు కొత్త భవిష్యత్తు ఉంది. ఈ రోజుకే నీ పరిస్థితి అయిపోయింది అనుకోవద్దు. ఈ పరిస్థితులన్నీ చూసి, ఈ కష్టాలను చూసి, ఈ మనుషులను చూసి ఇక నా జీవితం వృధా అయిపోయింది, ఇప్పుడుతో అయిపోయింది అనుకుంటున్నావు. కానీ ప్రియ సహోదరుడా, ఇక ముందు అసలైన నీకు కొత్త జీవితం ఉంది, నీకు కొత్త భవిష్యత్తు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇస్సాకు ఆ తర్వాత ఎంతగా ఫలించాడో, నూరంతలుగా ఎలా అభివృద్ధి చెందాడో, ఎంతగా వర్ధిల్లాడో మనకు తెలుసు. నీ జీవితంలో కూడా ఈ ఆదరణ అనేది దేవుడు నిన్ను వర్ధిల్ల చేసేదిగా చేస్తుంది. అంతేకాదు, ఈ ఆదరణకు ముందు దేవుడిచ్చే 7 నివారణ. ఇస్సాకు ఆదరణ పొందటానికై దుఃఖ నివారణ పొందుతూ వచ్చినాడు. 7 విషయాలు, దుఃఖ నివారణ నుంచి దోష నివారణ దాకా దేవుడే నివారణ చేసి నీ జీవితాన్ని ఆశీర్వదించి మరొక కొత్త అధ్యాయాన్ని తెరిచి నిన్ను దీవించి సంతోషంతో, మేలులతో నిన్ను నింపి గొప్ప ఆదరణ నువ్వు పొందుకున్నట్లు ప్రభువే సహాయపడును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములు కొందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యెషయా 66:13 ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పి ఇస్సాకు విషయమై తల్లిని కోల్పోయి పొందుతున్న ఆ దుఃఖములో ఎలాంటి ఆదరణ ఇచ్చారో, ఆదరణ కావాలి అంటే నివారణ కావాలని, కంఫర్ట్కు ముందు క్యూర్ అనేది ముఖ్యమని, 7 ఆదరణతో కూడిన నివారణ మీరు గుర్తు చేస్తూ వచ్చినారు ప్రభువా. ఈ ఆదరణ, ఈ నివారణ ఈరోజు ఈ మాటలు వింటున్న
మా ప్రియులందరికీ దయచేసి ఈ దినం వారి పనులు సఫలం చేయండి, వారి ప్రయాణాలు సఫలం చేయండి, వారి ప్రణాళికలు సఫలం చేయండి, వారి పరీక్షలు సఫలం చేయండి. వారి ప్రయాణాలు ఏ పని మీద వెళ్తున్నారో అది సఫలమై ప్రభువా గొప్ప దీవెన పొందుకున్నట్లుగా, ఆదరించబడినట్లుగా సహాయం చేయమని, బలహీనలు, వ్యాధిగ్రస్తులు, ఇబ్బందులు, ఇరుకులో, ఆర్థికమైన రుణాల్లో ఉంటున్న ఈ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే గొప్ప అన్ని పరిస్థితులపై విజయం ఇచ్చి నివారణ చేసి ఆదరించి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,